వెల్కమ్ బ్యాక్ టు బొమ్మ వ్లాగ్. సో ఈరోజు నేను డిస్కస్ చేద్దాం అనుకున్న టాపిక్ బాడీ డిస్మార్ఫియా. సో చాలా మందికి తెలిసి ఉంటుంది లేదా తెలియకుండా ఉండొచ్చు. బాడీ డిస్మార్ఫియా అంటే మీరు మోస్ట్లీ జిమ్ చేసే వాళ్ళు దీంతో రిలేషన్ ఎక్కువ ఉంటుంది ఈ టర్మ్తో. బాడీ డిస్మార్ఫియా అంటే మీరు జిమ్ చేసి అద్దంలో చూసుకుంటారు, మీరు ఎంత పెరిగినా మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మీరు ఇంకా ఇంతే పెరిగామా, ఇంకా పెరగలేదా అన్న థాట్ ఉంటుంది. అదొక మెంటల్ హెల్త్ ఇష్యూ. అది జిమ్ చేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండదని చెప్పొద్దు. నేను అదే పర్సన్. ఎంత పెరిగినా ఎంత అద్దంలో చూసుకున్నా మరి ఇంతేనా అనిపిస్తుంది. ఆ అద్దం మనల్ని ఎలా ఫస్ట్ లో ఎలా స్టార్ట్ చేసామో అలానే ఉంచిద్ది. దట్ ఈస్ కాల్ బాడీ డిస్మార్ఫియా. సో ఒకసారి అసలు జిమ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఒకటి చెప్పా, ఇంకోటి చెప్పాల, ఇంకోటి పర్సనల్ రీజన్. సో ఒకసారి ఒకరు ఫోన్ చేసి నువ్వు చాలా మారిపోయావు, చూడడానికి డిఫరెంట్గా ఉన్నావు అన్నారు. ఫస్ట్ టైం ఎందుకు అప్పటి నుంచి జిమ్ సరిగ్గా పోలేదు. నేను 3 days నుంచి సెలవు పెట్టాను. అగైన్ బ్యాక్ టు రొటీన్. సో ఎప్పుడు రాని సాటిస్ఫాక్షన్, బాడీ మీద ఎప్పుడు రాని సాటిస్ఫాక్షన్ ఒకళ్ళు ఒక మాట చెప్పంగానే ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చేసింది. సో ఫైనలీ నేను వ్లాగ్ కూడా తీసి నియర్లీ ఒక 25 days అవుతుంది, 25-30 days అవుతుంది వ్లాగ్ షూట్ చేసి. సో కొద్దిగా బిట్ ఆఫ్ అన్కంఫర్టబుల్ ఉన్నాను కెమెరా ముందు మాట్లాడడానికి. మీరు ఆల్రెడీ నా బాడీ లాంగ్వేజ్ లో మీకు అది తెలుస్తున్నట్టు ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, మనం జిమ్ కి వెళ్ళేది ఒక ఫిజికల్ స్ట్రెంత్ గురించే కాదు, మెంటల్ హెల్త్ కూడా. ఫిజికల్ గా నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉన్నా నీ మెంటల్ హెల్త్ కనుక సరిగ్గా లేకపోతే, ప్రాపర్ ఉండకపోతే నువ్వు జిమ్ లో సరిగ్గా పర్ఫార్మ్ చేయలేవు. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నువ్వు ఫిజికల్ గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా, నువ్వు చూడడానికి ఎంత పెద్దగా ఉన్నా, నీ హార్ట్ సెన్సిటివ్ ఉంటే వేస్ట్. నీ కార్డియో వాస్కులర్ మజిల్స్ స్ట్రాంగ్ ఉండాలి. కార్డియో వాస్కులర్ మజిల్స్ అంటే హార్ట్ కిందకి వస్తుంది, కానీ నేను కార్డియో గురించి చెప్పట్లేదు. బివేర్ ఆఫ్ దట్. అండ్ ఈ రోజు మనం చెస్ట్ అండ్ షోల్డర్స్ ట్రైన్ చేద్దాం. నిన్న లెగ్స్ ట్రైన్ చేశాను. యాక్చువల్గా నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటాను, బట్ రూమ్మేట్స్ ఉన్న వల్ల తెలియపోయాడు. ఇప్పుడు కూడా రూమ్మేట్స్ ఉన్నారు కాబట్టి కిచెన్ లో చెప్తాను. సో మన పాస్ట్ 1 week నుంచి మన ప్రీ వర్కౌట్ అండ్ ప్రోటీన్ రెండు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రోటీన్ కోసం ఎక్స్ట్రా 100 grams చికెన్ అయితే యాడ్ చేశాను ప్రోటీన్ ఇంటేక్ కోసం. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ గైస్ ఇస్, లుక్ ఎట్ దిస్. ఐ నో గైస్, హోప్ యూ ఆల్రెడీ నో ఇట్. ఇట్స్ ఏ వెయింగ్ స్కేల్ మిషన్, వెయింగ్ మిషన్. సో ఇది వచ్చేసి మనకి ఫుడ్ వెయిట్ కొలవడానికి యూస్ చేస్తుంది. ఫుడ్ వెయిట్ కొలిసి ఏం చేస్తారు అంటే దాన్ని బట్టి గూగుల్లో క్యాలరీ చేస్తుంది, దాన్ని బట్టి మనం డైట్ అనేది చేయొచ్చు. అండ్ ఆల్సో డైట్ మీద చాలా మందికి చాలా టైప్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అయినో డైట్ అనేది ఒక కొంతమందికి తక్కువ తినాలి, కొంతమందికి ఎక్కువ తినాలి. డైట్ అంటే కొంతమంది క్లీన్ ఫుడ్ తినాలి. డైట్ అంటే నువ్వు చేసే డైటే, దానికి విడిగా పేరేం పెట్టదు. ఇప్పుడు కొంతమంది కట్ కొడతారు, అది డైట్. కొంతమంది బల్క్ చేస్తారు, అది డైట్. కొంతమంది హెల్దీ ఈటింగ్ ఉంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను బల్క్ చేయట్లా, కట్ చేయట్లా, కానీ ఈటింగ్ హెల్దీ. ఇప్పుడు బయట చెత్త చెదరం ఆపేసి ఇంట్లో వండుకొని మంచిగా హెల్దీగా తింటున్నా, అదొక టైప్ ఆఫ్ డైట్. సో డైటింగ్ మీద పర్స్పెక్టివ్ ఉంటుంది, కానీ టైప్స్ ఉండవు, ఏదైనా ఒకటే డైట్. సో కమింగ్ బ్యాక్ టు స్కేల్ మిషన్, ఇది జిమ్ చేసే వాళ్ళు ప్రతి వాళ్ళ దగ్గర ఉండాలి. అండ్ కంపల్సరీ దీన్ని వే చేసుకోవాలి తినే ముందు. అండ్ కంపల్సరీ ఫుడ్ అనేది వెయింగ్ స్కేల్లో స్కేల్ చేసుకోవాలి తినేటప్పుడు, సో దట్ మీరు ఎన్ని గ్రామ్స్ తింటారు మీకు ఒక క్లారిటీ ఉంటుంది. లైఫ్ లో దేని మీద క్లారిటీ ఉన్నా లేకపోయినా మీ బాడీలోకి ఏమెళ్తుంది, మీ నోట్లో నుంచి మీ బాడీకి ఏమెళ్తుంది అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి. మీ వెయిట్ ఎంత, మీరు డైలీ ఫుడ్, ఇప్పుడు సపోజ్ నేను రైస్ తింటున్నా, నేను డైలీ ఎంత గ్రామ్స్ రైస్ తింటున్నా నాకు క్లారిటీ ఉంది. మీకుంది ఆ క్లారిటీ, ఎందుకంటే వే చేసుకుంటున్నా. డూ యూ గైస్ వే యువర్ రైస్ వైల్ ఈటింగ్? ఆన్సర్ మీ ఇన్ ద కామెంట్స్. సో and I think one more thing you guys would ask me is my food habits and my diet. So yeah, diet కి వచ్చేసి మార్నింగ్ ఓట్ మీల్ లో 100 ml మిల్క్, కిస్మిస్, బాదాం. ప్రోటీన్ పౌడర్ లేదు, లేకపోతే ప్రోటీన్ పౌడర్ యాడ్ చేస్తాను. ఓట్స్ వచ్చేసి నేను వాడే ఓట్స్ ఎంబీ. నాకు పర్సనల్గా ఈ ఓట్స్ అంటే నాకు చాలా ఇష్టం. అన్ని ఓట్స్ ట్రై చేశాను, కానీ నాకు ఈ పర్టికులర్ ఓట్స్ అనేది కొద్దిగా ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం. సో ఐ చూస్ దట్. అండ్ ప్రోటీన్ పౌడర్ లేదు, లేకపోతే ప్రోటీన్ పౌడర్ దీన్ని వేసేస్తాను. మీరు నా రీల్స్ చూసింటే తెలుస్తుంది నా ఓట్ మీల్ రెసిపీస్. సో విత్ దట్ వన్ ఫ్రూట్, దట్స్ ఇట్. అండ్ దెన్ మూవింగ్ బ్యాక్ టు లంచ్ వచ్చేసి చికెన్ కర్రీ యాజ్ యూజువల్. చికెన్ వచ్చి 150, కర్రీ కోసం మోస్ట్లీ 3 vegetables వాడతాను, క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్. దట్స్ ఇట్. అండ్ అగైన్ నేను టోటల్ 130-140 grams ఆఫ్ ఆటా వేసుకుంటాను. ఆటా అంటే చపాతీ పిండి. వీల్ డివైడ్ ఇట్ ఫర్ మార్నింగ్ లంచ్ అండ్ నైట్ డిన్నర్. మిడ్ ఆఫ్టర్నూన్ స్నాక్ వచ్చేసి 400 grams ఆఫ్ కర్డ్ ఎక్కువ తింటాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ఈవినింగ్ 5 bread slices and 4 eggs. ఎగ్స్ అనేది నేను బాయిల్ తింటాను, స్క్రాంబుల్ ఎగ్స్ తింటాను, అండ్ ఆల్సో ఆమ్లెట్ కూడా తింటాను. డిపెండ్స్ ఆన్ మై లేజినెస్ లెవెల్స్. ఈ మధ్య లేజినెస్ ఎక్కువైపోయింది కొద్దిగా. సో మోస్ట్లీ బాయిల్డ్ ఎగ్స్ లేదా ఆమ్లెట్. స్క్రాంబుల్ ఎగ్స్ చేసుకుని ఓపిక అయితే లేదు. సో నైట్ అండ్ కమింగ్ బ్యాక్ టు డిన్నర్, నైట్ వచ్చేసి సేమ్ చికెన్ 150 grams, బట్ ఎయిర్ ఫ్రై చేసుకుంటాను. అండ్ దెన్ రిమైనింగ్ చపాతి 70 grams ఆఫ్ ఆటాతో చపాతి చేసుకుంటాను. అండ్ పడుకునే ముందు స్వీట్ పొటాటో ఒకటి తినేసి పడుకుంటాను. దట్స్ ఇట్. మై డైట్ మాక్సిమం పెంచుతాను. పెంచితే ఒకవేళ కర్డ్ ఏం పెంచాను, స్వీట్ పొటాటో 100 grams యాడ్ చేస్తాను, లేకపోతే బ్రెడ్ పీసెస్ పెంచుతా, ఆర్ఎల్స్ ఓట్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తా, ఫ్రూట్స్ పెంచుతాను. పెంచితే ఇవే పెంచాలి, మధ్యలో ఆటా కూడా పెంచొచ్చు, ఛాన్స్ ఉంది. 150 తీసుకెళ్తాను. టైం తెల్లారిపోతుంది. ఓకే, టైం వచ్చేసి 5:45 అయింది. 5:30 స్టార్ట్ చేశా. ఓకే,
సో యా రెడీ అయిపోయి జిమ్కి అయితే వచ్చాము. సో యూ గైస్ మైట్ బీ థింకింగ్ నేను ఎప్పుడు ఇదే హుడీ ఎందుకు వేసుకుంటానని. నా దగ్గర 4 హుడీలు ఉన్నాయి, బట్ కాఫీ కలర్ అంటే నాకు కొద్దిగా 1% ఎక్కువ ఇష్టం. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ ది హుడీ. జిమ్ కి ఎప్పుడు ఈ హుడీ లేకుండా రాను కూడా రాలేదు ఇంతవరకు కొన్నప్పటి నుంచి. సో ఈరోజు మనం యాజ్ అయితే ట్రైన్ చేయబోతున్నాం చెస్ట్ అండ్ షోల్డర్స్. బ్లూ ప్రింట్ ఆల్రెడీ తెలిసిందే. చెస్ట్ కి వచ్చేసి 2 మూవ్మెంట్స్, ప్రెసింగ్ మూవ్మెంట్, అటాక్షన్ మూవ్మెంట్. ఏదైనా కూడా నా వర్కౌట్ ఫంక్షన్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ మై సజెషన్ ఇస్ కీప్ యువర్ వర్కౌట్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. అని కాంప్లికేట్ చేయొద్దు. ఏదన్నా డౌట్ ఉండే ఫస్ట్ వర్కౌట్ చూడండి. అందరూ ఫుడ్ మారుస్తారు. ఫస్ట్ క్వశ్చన్ వర్కౌట్. చాలా మంది వర్కౌట్ క్వశ్చన్ చేయకుండా నాకు డైట్స్ ఫిట్ అవ్వలేదు, డైట్ మార్చేస్తుంటారు. మీ వర్కౌట్ ప్యాటర్న్ తప్ప ఉండొచ్చు కొన్నిసార్లు. ఫస్ట్ బిల్డ్ యువర్ ఫౌండేషన్ అండ్ దెన్ యువర్ విష్. సో విల్ స్టార్ట్ విత్ డిక్లైన్ ప్రెస్, మూవ్ విత్ షోల్డర్ కాంపౌండ్ మూవ్మెంట్ విత్ డంబుల్స్, అండ్ దెన్ యాడ్ యాక్షన్ కోసం ఫ్లై లేదా బటర్ఫ్లై మిషన్, అండ్ దెన్ విల్ ఎండ్ విత్ lateral raises. సో డైలీ యాప్స్ కూడా ట్రైన్ చేస్తాను. మోస్ట్లీ కేబుల్ క్రంచెస్ 1 సెట్ అండ్ లెగ్ రైజ్ 1 సెట్. ఈ 2 సెట్స్ చేస్తాను. 1 వేరియేషన్ డైలీ చేస్తాను ఇది నా యాప్స్ రొటీన్. సో ఫోకస్ స్టార్ట్ చేద్దాం. సో ఇందాక నేను వార్మ్ చేస్తుంటే షోల్డర్ ఎక్స్టర్నల్ రొటేషన్ చేస్తుంటా రొటేటరీ కఫ్కి. సో యాక్చువల్లీ నేను 1.5తో చేసాను 15 reps దాకా 15 times. అది ఇప్పుడు 2 kgsతో 2.2 kgs అరౌండ్ 16 వచ్చినాయి. సో దట్ ఈస్ మై స్టోన్ ఫర్ మీ, బికాస్ ఈ చిన్న చిన్న మజిల్స్ కూడా అంత ట్రైన్ అవుతున్నాయంటే నేను దాని మీద వెయిట్ పెంచగలుగుతున్నానంటే అది నా కన్సిస్టెన్సీ వల్ల. డైలీ 1.5 చేసి ఇప్పుడు 2.2 వెళ్ళింది. విల్ గో ఫర్ 2.5 ఫర్దర్. సో ప్లస్ స్టార్ట్ విత్ డిక్లైన్ చెస్ట్ ప్రెస్ 3 sets. ఇప్పుడు ఫస్ట్ సెట్ వచ్చేసి 90 kgs. సో మీరు అనుకుంటుంటారు అట్ ప్రజెంట్ ఫస్ట్లో బాగానే చేస్తాడు, లాస్ట్లో సెటిల్ ఫామ్కి ఏమైందని. కొత్త టెక్నిక్ అనుకున్నాను నేను ఇప్పుడు. ఫస్ట్లో క్లీన్ అండ్ నీట్ రెప్స్ చాలా నీట్గా చేస్తాను, చాలా ఫామ్తో, పొజిషనింగ్, స్లో, టైమ్ అండ్ టెన్షన్తో కరెక్ట్గా చేస్తాను. బట్ కమింగ్ టు లాస్ట్ ఎప్పుడైతే ప్యాషల్ రెప్స్ వస్తున్నాయని తెలుస్తుందో ఐ విల్ కీప్ ఆన్ పుషింగ్. ఇంకా నాకు ఫామ్ ఉండదు. ఐ నో దట్స్ డిఫరెంట్ అండ్ డేంజరస్, నేనే చెప్పాను. కానీ ఇప్పుడు స్టిల్ ట్రైన్ మెథడ్ చేంజ్ చేయాలి అప్పుడప్పుడు. విల్ ట్రై దిస్. ఎందుకంటే ఫస్ట్ అన్నీ క్లీన్గా చేస్తున్నాను కదా. సో విల్ ట్రై లాస్ట్ ప్యాషల్ రెప్స్ కొట్టాక విల్ ట్రై ఓవరాల్ ఫెయిల్యూర్గా పుష్ చేయట్లేదు లేదు నాకు తెలుస్తుంది. సో ప్యాషల్ రెప్స్ అయిపోయాక నేను ఓవరాల్ మొత్తం ఇచ్చి పడేస్తున్నాను అక్కడ. నేను మాట్లాడేటప్పుడు అలసటగా అందుకే ఉంటుంది. సో నా మెయిన్ సమ్మరీగా చెప్పాలంటే వచ్చినంత వరకు నీట్గా ఫామ్తో చేస్తాను. తర్వాత ప్యాషల్ రెప్స్ చేస్తాను. ప్యాషల్ రెప్స్ అయిపోయిన తర్వాత పుష్ చేస్తున్నాను ఇంకా లెగుస్తుందా లేదా అని. సో విల్ గో విత్ సెకండ్ సెట్ 110 kgs. సో మనం 110 kgs అయితే అరౌండ్ 8 reps కట్టుకొచ్చింది. మిగతా యాజ్ సేమ్ టెక్నిక్ ఇందాక చెప్పినట్టే. అండ్ ఆల్సో నేను థర్డ్ సెట్ 120 kgs అయితే కొడదాం. విల్ ట్రై ఫర్ క్లీన్ రెప్స్ అరౌండ్ 6 అయినా క్లీన్ రెప్స్ చూద్దాం. స్పాట్కి ఒక ట్రైనర్ అడుగుదాం. విల్ డూ ఫర్ 6 క్లీన్ రెప్స్. మిగతా ఫ్యాషన్ వస్తున్నా పర్లేదు, 6 మన ఎయిమ్ అనేది కరెక్ట్గా రావాలి. సో అండ్ ఆల్సో నేను చూసుకుంటే బడ్జెట్ వాడతాను యూజువల్ 1 అండ్ తెలిసిన రీజన్ మర్చిపోయింది ఇంకోటి. ఇట్స్ 1+3. ఇట్స్ 1+3. ఇట్స్ బెటర్ కంపేర్ టు బోత్. యూ వాంట్ చెక్ ఇట్ అవుట్. డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, చూడండి. విల్ గో విత్ థర్డ్ సెట్. Three, 4, 5, 6, 7,
Go deep. Stretch. Thank you. సో ఫైనల్ లైక్ డిక్లైన్ చెస్ట్ ప్రెస్ కంప్లీట్ అయింది. మన పిఆర్ 120. పిఆర్ పెరగలేదు తగ్గలేదు. 120తో 8 రోజు వచ్చి ఉంటాయి. మీరు చూసుకుంటారు క్లియర్గా. ట్రైన్ ఎప్పుడు సపోర్ట్ ఇచ్చాడు, ఎప్పుడు కరెక్ట్గా నేను నా సొంతంగా చేశాను ఫైనల్ సపోర్ట్ లేకుండా. సో ఐ గెస్ 8 మిగతాయి నేను ఫ్యాషియల్ చేశాను. సో నౌ విల్ గో విత్ షోల్డర్. నేను యాక్చువల్గా మీరు చూసుంటే చెస్ట్ అండ్ చెస్ట్ చేయను, చెస్ట్ షోల్డర్ చేస్తాను. 2 కాంపౌండ్ 2 ఐసోలేషన్. ఐ హ్యావ్ ఎ థియరీ ఫర్ దట్. ఇప్పుడు నేను ఒకేసారి చెస్ట్ కంప్లీట్ చేసి షోల్డర్కి వెళ్తే షోల్డర్ ఆల్రెడీ చెస్ట్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయింది ఫ్రంట్ డెల్ట్ అనేది. సో నేను షోల్డర్ మీద అంత వెయిట్ లేపలేను, అంత ప్రెజర్ పెట్టలేను, వీక్ అయిపోద్ది, ఆల్రెడీ టైర్డ్ అయిపోద్ది. సో 2 కాంపౌండ్ లిఫ్ట్ అంటే 2 కాంపౌండ్ లిఫ్ట్ షోల్డర్ చెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఐసోలేషన్ నేను వెయిట్ ఎక్కువ స్లో వెయిట్ పెడతాను. అప్పుడు ఐసోలేషన్ కి అది తక్కువ వెయిట్ ఆ ఫీల్ రావాలి. సో ఐసోలేషన్ కి లాస్ట్ లో సెట్ అవుతాయి. అందుకని నేను కాంపౌండ్ ఫస్ట్ పెడతాను, ఐసోలేషన్ లో వెయిట్ లాస్ట్ లో ట్రై చేస్తాను. ఫస్ట్ లో 2 ఒక చెస్ట్ కంప్లీట్ ఒక షోల్డర్ కంప్లీట్ చేసాను. షోల్డర్ మీద ప్రోగ్రెస్ కనిపిస్తుంది కాదు, వెయిట్ పెరిగి కాదు, అది తక్కువ వచ్చింది. 20 kgs అండ్ 22.5 అండ్ దెన్ 25 kgs స్టార్ట్ ద వర్కౌట్. So the thing is, whether you guys know or don't know, I already 25 kgs. ఇప్పుడు ప్రజెంట్ షోల్డర్ పిఆర్ ఇంతవరకు వీడియో అయితే తీయలేదు. 25 kgs తో ఇది నా బర్త్డే పిఆర్ 25 kgs అనేది బర్త్డే రోజు కొట్టాను. అక్టోబర్ 22 మార్నింగ్ 7:30కి నా పిఆర్ కొట్టాను 25. ఎందుకంటే బర్త్డే రోజు ఒక విషయం ఉంది, షోల్డర్ లో గ్రోత్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. నాకు ఫస్ట్ నుంచి షోల్డర్ నా లీస్ట్ 22.5 6 reps వచ్చాయి. ఇప్పుడు యూ సీ హౌ మెనీ reps వచ్చినాయి. అండ్ 25 I did for 6 reps on my birthday. So we'll try for 25 సేమ్ 6 reps. I wish 6 రావాలి, 6 అని ఎక్కువ రావాలి, 6 కన్నా తక్కువ అయితే రాకూడదు. We'll try for it. Four, 5, 6, 7, 8, 9. Thank you. సో కైండ్ ఆఫ్ ఎంపీ 25 4 reps వస్తున్నట్టు ఉన్నాయి. 4 to 5 reps. 6 అయితే రాలేదు, బట్ స్టిల్ హ్యాపీ. ఎవ్రీ స్మాల్ స్టెప్ లీడ్స్ టు సక్సెస్. ఫెయిల్యూర్ కాదు. 4 to 5 వచ్చినట్టు ఉన్నాయి సొంతంగా. సో యా, అట్లీస్ట్ ట్రై అయితే చేసాను. లాస్ట్ టైం 6 వచ్చినాయి, ఏదో మూడ్లో ఉందా, ఈరోజు లేదు. ఓకే, నెక్స్ట్ టైం ట్రై ఫర్ 7. షోల్డర్ అయిపోయింది, వెళ్ళిపో చెస్ట్ ఫ్లైస్ అడిషన్ కోసం. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, చాలా మంది వాల్యూమ్ ఓవర్ ఇంటెన్సిటీ అంటారు కదా. ఎస్, అది కరెక్టే, వాల్యూమ్ ఓవర్ ఇంటెన్సిటీ. దానికి కూడా ఒక రీజన్ ఉంది. సో ఎందుకంటే మనం ఇప్పుడు చాలా మంది వాల్యూమ్ ఓవర్ ఇంటెన్సిటీ అని ఫాలో అవ్వరు. సపోజ్ నేను ఐసోలేషన్ షోల్డర్ లాటరల్ తీసుకుని నేను 2 sets చేస్తాను, 3rd set ఆల్మోస్ట్ చేయను. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను, కరెక్ట్గా ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. సపోజ్ ఒక మనిషి ఫస్ట్ సెట్ లైట్ వెయిట్ వేసాడు 10 kgs, వాడు హైయెస్ట్ 30 kgs. సో వాడు 10 kgs అడ్జస్ట్ 20-30 వేసాడు అనుకోండి, ఇట్స్ ఫైన్. అదొక పిరమిడ్ స్టైల్ ట్రైనింగ్. 3 sets లైట్ టు హెవీ వెళ్ళాడు. సో 3 sets అయింది, వాడు హెవీ వెయిట్ పట్టాలి కాబట్టి. అదే ఇప్పుడు ఆడు 30 వాడి పిఆర్ అయితే ఆడ ఒకవేళ 28తో స్టార్ట్ చేసి 30 కొట్టి 31.2తో లేదా
32తో స్టార్ట్ చేసిన 2 వచ్చినా వాడు పిఆర్ బీట్ చేసినట్టు కదా. ఒకవేళ నువ్వు 28.5 కొట్టి అండ్ అగైన్ 30 కొట్టగా నీలో ఎనర్జీ ఉండదు నెక్స్ట్ సెట్ కొట్టడానికి. నీ మజిల్స్ టైర్డ్ అయిపోతాయి, నువ్వు థర్డ్ సెట్ కొట్టలేవు. అది వాల్యూమ్ ఇంటెన్సిటీ. ఒకవేళ నేను ఎనర్జీ అయిపోతే ఇంకా నేను ఏం లేదు తిరిగి కొట్టడానికి. నువ్వు అట్లీస్ట్ టైం పీరియడ్ ఇవ్వాలి. నేను అందుకే 5 minutes టైం ఇస్తుంటా. ఇప్పుడు నేను కొట్టాను 25, 4 to 5 reps క్లీన్ వచ్చింది. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి 30 కొట్టలేను కదా. ఇప్పుడు నా పిఆర్ 25 కూడా కాదు, 22.5. నేను 17తో స్టార్ట్ చేస్తాను. అలాంటిది ఇప్పుడు 20తో స్టార్ట్ చేశాను. మీరు మీ ఫస్ట్ సెట్ ఎప్పుడు లైట్ వెయిట్ తో స్టార్ట్ చేయండి, హెవీ వెయిట్ తో స్టార్ట్ చేయండి. సో దట్ సెకండ్ సెట్ కూడా మీరు మీ పిఆర్ వెళ్ళొచ్చు, థర్డ్ సెట్ కుదిరితే మీ పిఆర్ బీట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ సెకండ్ సెట్ మీ హెవీ కొట్టగానే మీ బాడీ టైర్డ్ అయిపోతుంది, మజిల్స్ అన్ని. ఇంకా మీకు కొట్టే ఓపు ఉండదు. టైం తీసుకొని నెక్స్ట్ వేరియేషన్కి వెళ్తారు. దట్ హౌ ఇట్ వర్క్స్. సో విల్ గో విత్ చెస్ట్ ఫ్లైస్. So you guys might be wondering what is this machine. It's an AI based machine. సో ఇది ఒక AI based machine. ఇక్కడ మూమెంటం అనేది చాలా క్లీన్ అండ్ స్మూత్ చాలా ఉంటుంది, స్మూత్గా వెళ్తుంది. రెసిస్టెన్స్ ఇది ఆటోమేటిక్ అవడం వల్ల చాలా క్లీన్ అవుతుంది. సో నేను ఎప్పుడు బిగ్ మిషన్ మీద చేసేవాడి, పెద్ద కేబుల్ మిషన్. ఇది చిన్నదాని మీద చేయడం నాకు రెసిస్టెన్స్ బాగా నచ్చింది, అదే రీజన్.
ఫెయిల్ కూడా కొట్టాను సార్. ఫ్యాషన్ వైపు లేదు, క్లీన్గా చేసాం. ഓക്കെ മനസ്സിലായി. 1,00,000 രൂപ ఇల్లంటారు. సో హాయ్ గైస్, ఫోజింగ్ నేను పూర్తిగా పెట్టలేకపోయాను, ఎందుకంటే ఫోజింగ్ చేసేప్పుడు మధ్యలో కెమెరా స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ సరిపోలేదు. సో రూమ్కి వచ్చేసాం. రూమ్కి వచ్చేసి పొద్దున్న మీల్స్ చెప్పా కదా, ఇది వచ్చేసి నా ఫస్ట్ మీల్. కనిపిస్తుంది అనుకుంటున్నాను, కనిపించకపోతే క్లోజ్అప్ వేస్తా 1 minute. సో దీంట్లో వచ్చేసి 50 grams MB ఓట్స్, చాక్లెట్ ఓట్స్, 110 ml మిల్క్ వేసాను. విత్ దట్ 100 grams కర్డ్, 20 grams పైన కిస్మిస్ ఉంటుంది, ఒక 1.5, దాని ఏమంటుంది, 1.5 గుప్పెడు వేసాను. 6 to 7 బాదం. యాక్చువల్గా దీంట్లో ప్రోటీన్ మిక్స్ చేస్తాను, ప్రోటీన్ అయిపోయింది, ప్రోటీన్ లేదు. సో ప్రోటీన్ ఆల్టర్నేట్గా ఒక 100 grams చికెన్ తింటున్నా ప్రజెంట్. అండ్ విత్ దిస్ బాదం అండ్ కిస్మిస్ క్రియేటిన్, ఇది కూడా ఎంబీ క్రియేటిన్. సో క్రియేటిన్ దాన్ని అడిగితే ఫ్యాట్ కంటెంట్తో తీసుకోండి. క్రియేటిన్ కూడా కాదు, ఫ్యాట్ అని కాదు, కార్బ్ కంటెంట్ తీసుకోండి. ఓట్స్ కార్బ్స్ ఎక్కువ కదా, సో అందుకని దాంతో తీసుకుంటాను. ఫ్యాట్తో ఏం తీసుకోవాలంటే ఫిష్ ఆయిల్ తీసుకోండి. ఫిష్ ఆయిల్ నార్మల్గా తీసుకుని ఎంటీ స్టమక్ తీసుకునే బదులు కార్బ్స్ కన్నా బదులు ఫ్యాట్తో తీసుకుంటే మీకు అబ్జర్వేషన్ బాగుంటుంది. ఫిష్ ఆయిల్ వచ్చేసి పిని తెచ్చింది, సో యూ కెన్ గెట్ ఇట్ ఇఫ్ సంబడి ఈస్ కమింగ్ ఫ్రమ్ యూఎస్ ఆర్ కెనడా. ఇట్ ఈస్ ఒమేగా 369 హార్ట్ అండ్ బ్రేక్. సో ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీల్. లంచ్కి వచ్చేసి సేమ్ ఒక 150 + 100, 250 grams చికెన్ గ్రేవీ, అంటే కర్రీ, టమాటో ఉల్లిపాయలు అన్నీ వేసి తింటాను. దాంతోపాటు ఒక 130 grams ఆటా, చపాతీ పిండిలో హాఫ్ చేస్తాను, 60కి 70కి. పొద్దున్న 60 తింటా, డిన్నర్ 70 తింటా, దట్స్ ఇట్. సో ఈరోజు కాలేజ్లో ఈవెంట్ అయితే ఉంది, తినేసి రెడీ అయిపోయి కాలేజ్కి అయితే వెళ్ళాలి. ఏమి ఈవెంట్ కరెక్ట్గా గుర్తురాట్లేదు. సో ఐ విల్ ట్రై టు షూట్ ఇట్. సేమ్ షూట్ కాదు, క్లిప్స్ పెడతాను, ఎందుకంటే షూట్ చేసే అంత సీన్ ఉండదు అక్కడ, నైట్ టైం ఫోన్లో తీయలేవు. సో ఓకే, సీ యూ ఈవినింగ్ ఇన్ ద కార్డియో సెషన్ హోప్ఫుల్లీ. సో ఏంటి, రూమ్ నుంచి రూమ్ షిఫ్ట్ అయ్యాలని చూస్తున్నారు కదా, అలా ఏం లేదు. నిన్న ఇది నేను ఆ వ్లాగ్ నెక్స్ట్ డే రికార్డ్ చేస్తున్నాను. సో నిన్న తినేసి కాలేజ్కి వెళ్ళిపోయాం. మళ్ళీ రూమ్కి వచ్చి మీల్స్ కంప్లీట్ చేసుకొని హలోవిన్ ఈవెంట్ అయ్యి రూమ్కి వచ్చే పాటికి 12 అయింది. పొడుగున పాటికి 12:31 అయింది. మీరు నవీన్ వ్లాగ్ లో చూసుంటారు. సో నెక్స్ట్ డే అంటే ఇవాళ ఫస్ట్, ఇది November 1st, 31st కాదు. సో ఇవాళ మూడ్ ఆఫ్ లో ఉంది, పట్టించుకోవద్దు కాస్త. సో టైం వచ్చేసి అరౌండ్ 9 అవుతుంది. కొద్దిగా డల్ ఉంది ఈరోజు, పట్టించుకోవద్దు. అండ్ కార్డియో కంప్లీట్ చేద్దాం వెళ్ళాను. అరౌండ్ 7K స్టెప్స్ అయినాయి. ఓపిక అయిపోయింది, పొద్దు నుంచి 10 స్టెప్స్ కౌంట్ కూడా లేవు. సో 4K కంప్లీట్ చేశాను, అంటే ఓవరాల్ 7 అయినాయి. 3K అస్సలు ఓపిక లేక వచ్చాను. అలా వాకింగ్ చేసేప్పుడు కేరళ సడన్ గా క్లైమేట్ చేంజ్ అయ్యి మొత్తం స్టార్స్ కనిపించినాయి. ఏంటో నాకు స్టార్ ట్రైల్స్ అనేది చాలా ఇష్టం, ఫోటోగ్రఫీ టాపిక్ వచ్చేసి. సో అలా స్టార్స్ కనిపించేపాటికి స్టార్ ట్రైల్స్ చేద్దాం అనిపించింది. బట్ ఆల్ ఆఫ్ సడన్ నేను రాసిన స్టోరీ గుర్తొచ్చింది. సో ఐ డోంట్ నో, చాలా మందికి తెలిసి ఉంటుంది, నాకు తెలిసిన వాళ్ళే నా వ్లాగ్ చూసారు, నాకు ఐడియా ఉంది. సో ఐ హోప్ యూ గైస్ నో స్ట్రేంజర్స్ ఆర్ ఎల్స్ హర్డ్, అట్లీస్ట్ వినైనా ఉంటారు స్ట్రేంజర్స్ గురించి. నేను మెన్షన్ చేసేది ఎక్కడో చోట, ఒకవేళ నా ఫ్రెండ్స్ చూస్తుంటే మీకు క్లారిటీ ఉండేది. అదొక స్టోరీ స్క్రిప్ట్ అనమాట స్ట్రేంజర్స్ అనేది. ఏంటో తెలియదు కానీ నేను చాలా స్క్రిప్ట్స్ రాశాను. లవ్ స్టోరీస్, హోప్లెస్ రొమాంటిక్ ఉంటాయి, స్టోరీ రాస్తూ వెళ్తాను. అండ్ ఆల్సో కమింగ్ బ్యాక్ టు హారర్, ఈ రెండు తెగ రాస్తాను. డ్రామా, కామెడీ అసలు రాయను. సో దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. నేను లవ్ స్టోరీలో మూమెంట్స్ బాగా రాస్తాను. స్టోరీ ఫోకస్ కాదు నాది, మూమెంట్ ఫోకస్ మీద ఉంటుంది నా స్క్రిప్ట్, నా స్క్రీన్ ప్లే అంతా. సో చెప్తున్నా కదా, అలా చూసేపాటికి మైండ్ అలా ఫ్లాష్ చేసింది అనమాట. కొన్ని సీన్స్, నేను రాసిన సీన్స్ నాకు లైవ్ లో కనిపించినాయి. అంతా బాగుంటుంది షూటింగ్ అయ్యేది. బట్ ఐ విష్ ఐ విల్ కంప్లీట్ దట్. అట్లీస్ట్ స్టోరీ మార్చి నేను ఆ స్క్రిప్ట్ ఖచ్చితంగా తీస్తాను. నాకు ఆ స్క్రిప్ట్ మీద నమ్మకం. అది అనుకుంది, నేను ఊహించుకున్నది చూపిస్తే చాలా బాగుంటది. క్యాష్ కూడా దొరకాలి కదా, పేర్లు పెట్టినంత ఈజీ కాదు క్యాష్ దొరకడం. ఓకే, అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు కామెంట్స్, ఐ మీన్ చాలా ఇన్స్టాలో చాలా వరకు డిఎమ్స్ వస్తుంటాయి నాకు, అన్న ఇది చెప్తారా, గైడ్ చేస్తారని. నేను మీకు హెల్ప్ చేస్తా. అంటే నేను కొంతమంది రిప్లైస్ లేట్ గా ఇచ్చాను, నేను ఇన్స్టా మ్యూట్ లో ఉంటది, నోటిఫికేషన్స్ చూడలేదు. సో నెవర్ మైండ్, ఐఎమ్ సారీ అబౌట్ దట్. అండ్ ఆల్సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, నేను రిప్లై ఇస్తాను, ఎందుకంటే నేను అదే స్టేట్ నుంచి వచ్చా. నేను ఫస్ట్ జిమ్ స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా మందికి మెసేజ్ చేసిన, అన్ని చేశాను, నాకు ఎవరు రిప్లై ఇచ్చేవాళ్ళు కాదు. సో ఆ థాట్తో రిప్లై ఇస్తా, దాన్ని మీరు వేరేలా వాడుకోవద్దు. ఐ విల్ సజెస్ట్ యూ గైస్, ఐ విల్ హెల్ప్ యూ అవుట్ గైస్, బట్ ఐ కాంట్ ట్రైన్ యూ, దట్స్ ద థింగ్. సో హోప్ఫుల్లీ, ఐ హోప్ ఐ రిప్లైడ్ ఎవ్రీబడి. ఇఫ్ ఐ మిస్డ్, ప్లీజ్ డిఎం అగైన్, ఐ విల్ సీ ఇట్ అవుట్. అండ్ దెన్ దట్స్ ఇట్. ఈ రోజు కొద్దిగా మూడ్ ఆఫ్ లో ఉంది, ఏమన్నా తేడా అవుతారేమో ఏమన్నా వాగితే. సో వీల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. హోప్ఫుల్లీ మళ్ళా వ్లాగ్ తీయాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉంది. సో నాకు తెలుస్తుంది ఈ మధ్య వ్లాగ్స్ చాలా కొద్దిగా బోరింగ్ ఉంటున్నాయి. సో థ్యాంక్ యూ
ఎవరైతే నా వ్లాగ్స్ స్కిప్ చేయకుండా చూస్తున్నారో హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ గైస్. బోరింగ్ ఉన్నా కూడా ఇప్పుడు దాకా మీరు అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా చూసుంటారు. నాకు తెలిసి వ్లాగ్ ఒక 10 to 15 మినిట్స్ వచ్చి ఉంటుందేమో. మీరు అంత టైం స్పెండ్ చేసి ఈ వ్లాగ్ చూస్తున్నారంటే దట్ షోస్ మీ రెస్పెక్ట్ చూపిస్తున్నట్టు నాకు. సో టైం అనేది వాల్యుబులే. సో మీరు ఆ టైం నా మీద స్పెండ్ చేస్తున్నారు నా వ్లాగ్ మీద అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐ హోప్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.